నమస్తే వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ నేను కార్తిక్ ఢిల్లీలో 5వ వంతు ఉంటుంది మాల్దీవులు అలాంటి దేశం నిన్న భారత్ మీద అవాకులు చవాకులు పేలింది అందుకు తగిన ప్రతిఫలం ఇప్పటికీ అనుభవిస్తుంది భారత టూరిస్టుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంది ఇంత కష్టంలో ఉన్న వేళ కూడా ఆ దేశ అధ్యక్షుడు మొయిజు మిడిసిపాటు తగ్గలేదు తాజాగా ఇజ్రాయెల్ పౌరులను నిషేధించబోతున్నామని ప్రకటించారు ఇజ్రాయెల్ భారత వైపు వేలు చూపిస్తూ మా టూరిస్టులకు వచ్చిన ఇబ్బంది ఏం లేదని ఘాటుగా స్పందించింది టూరిజం మీద ఆధారపడిన మాల్దీవులు కోరి ఎందుకు కష్టాలు కొని తెచ్చుకుంటుంది మాల్దీవులు మిడిసిపాటు వెనుక డ్రాగన్ కంట్రీ కుట్ర ఉందా భారత్తో మళ్లీ స్నేహబంధాల కోసం మొయిజీ చేస్తున్న ప్రయత్నంలో నిజాయితీ ఉందా లేక అది కూడా చైనా ఎత్తుగడేనా దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ చూద్దాం మాల్దీవులకు ఇండియా పెద్దన్న లాంటిది మాల్దీవులు స్వాతంత్ర్యాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ కూడా ఒకటి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మాల్దీవులు మన దేశంతో వ్యూహాత్మక ఆర్థిక సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకుంది మాల్దీవులు ప్రధాన ఆదాయ వనరు టూరిజం ఆ కోణంలోనూ భారతీయులు ఆ దేశానికి ఎంతో అండగా నిలుస్తూ వచ్చారు అలాంటిది మొయిజు ఆ దేశ అధ్యక్షుడైన తర్వాత భారత్ పైనే విషం చిమ్మడం మొదలుపెట్టింది ఇప్పుడు ఇజ్రాయిల్తోనూ ఘర్షణకు సై అనేసింది మాల్దీవులు రాజకీయం దౌత్యపర ముఖచిత్రం మార్చడానికి మొయిజు పడుతున్న తపన ఆ దేశాన్ని మరిన్ని కష్టాల్లోకి నెట్టేస్తోందా మాల్దీవులు కేవలం టూరిజం మీద ఆధారపడి బతికే దేశం ఇంకా తన కాళ్ల మీద తాను పూర్తిగా నిలబడని దేశం ఇంకా చెప్పాలంటే నిన్న మొన్నటిదాకా భారత్ అండతో సాయంతో ఎదిగిన దేశం కానీ మొయిజు ఆ దేశ అధ్యక్షుడైన నాటి నుంచి పరిస్థితి మారిపోయింది సరికొత్త కష్టాలు మాల్దీవులను చుట్టుముడితే భారత్ మరింతగా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది డ్రాగన్ కంట్రీకి అనుకూల భావజాలం కలిగిన మొయిజు తొలి నుంచి భారత్ కి వ్యతిరేకంగానే ఉన్నారు ఆ దేశంలో ఉన్న మన సైనికులు వెంటనే వెళ్లిపోవాలంటూ ఇండియా అవుట్ అన్న నినాదంతోనే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు ఆ తర్వాత లక్షద్వీప్ లో భారత ప్రధాని పర్యటనపై మొయిజు కేబినెట్ లోని మంత్రులు చేసిన చిల్లర వ్యాఖ్యలతో మాల్దీవులు చాలా నష్టపోయింది ప్రధాన ఆదాయ వనరు టూరిజమే ఆ కోణంలోనే భారతీయుల ఆగ్రహం మాల్దీవులకు షాక్ ఇచ్చింది ఇప్పుడు మరోసారి టూరిజం కోణంలోనే మాల్దీవులను మరిన్ని కష్టాల్లోకి నెట్టారు మొయిజు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా నిర్వహించిన పాలస్తీనా సంఘీభావ ర్యాలీలో పాల్గొన్న మొయిజు ఇజ్రాయెల్ పౌరులు తమ దేశానికి రాకుండా నిషేధం విధించబోతున్నామని ప్రకటించారు నిజానికి 2010 వరకు ఇజ్రాయెల్ పౌరులపై మాల్దీవుల్లో నిషేధం అమలైంది ఆ తర్వాత నిషేధం ఎత్తివేశారు మొయిజు ప్రకటనకి ఇజ్రాయెల్ కూడా ధీటుగా స్పందించింది దీంతో భారత్లోని ఇజ్రాయెల్ ఎంబసీ ఇండియాలో అద్భుతమైన బీచ్లున్నాయని ఈ బీచ్లలో పర్యటించమని సూచిస్తూ కొన్ని ఫోటోలు విడుదల చేసింది మోదీ మీద అవాకులు చెవాకులు పేల్చి భారత టూరిస్టులను కోల్పోయిన మాల్దీవులు ఇప్పుడు ఇజ్రాయెల్తో పాటు యూరోప్ టూరిస్టులను కూడా కోల్పోతే కోలుకోలేనంతగా నష్టపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు మాల్దీవులు హిందూ మహాసముద్రంలోని చిన్న దేశం చుట్టూ నీలిరంగులో మెరిసిపోయే సముద్రపు సోయగాలు ఇసుక తిన్నెలు వెన్నెల రాత్రులు ఆహ్లాదకరమైన ప్రకృతి అందాలు బీచ్ విలాస్ బెస్ట్ డైవింగ్ సైట్స్ తో పర్యాటకులను ఇట్టే ఆకర్షిస్తుంది మాల్దీవులు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడానికి ప్రధాన కారణం ఇక్కడి పగడపు దిబ్బలు ఈ దేశంలో 26 పగడపు అటోల్స్ 1200 దీవులున్నాయి ఇక్కడి ఏకాంత ద్వీపాల్లో చాలా రిసార్ట్లున్నాయి అందుకే కొత్తగా పెళ్లైన జంటలు హనీమూన్ కోసం సెలబ్రిటీలు ట్రావెలర్స్ క్యూ కడుతుంటారు మాల్దీవుల్లో పర్యటించే పర్యాటకుల్లో నిన్న మొన్నటిదాకా తొలి స్థానం భారతీయులదే కానీ ఎప్పుడైతే లక్షద్వీప్లో నరేంద్ర మోదీ పర్యటన కేంద్రంగా మాల్దీవుల మంత్రులు ఎంపీలు అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయారో నాటి నుంచి పరిస్థితి మారిపోయింది వేల మంది భారతీయులు ఈ ద్వీప దేశానికి పర్యటనలను రద్దు చేసుకున్నారు బాయ్కాట్ మాల్దీవ్స్ హ్యాష్ట్యాగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది రోజుల వ్యవధిలోనే వేల హోటల్ బుకింగ్స్ ని విమాన టికెట్లను భారతీయులు రద్దు చేసుకున్నారు మాల్దీవుల ఎంపీలు మంత్రులు తమ పైత్యం ప్రదర్శించి నెల రోజులు కూడా కాలేదు అంతలోనే భారీ షాక్ తగిలింది 2023 డిసెంబర్ నెలలో మాల్దీవుల్లో పర్యటించిన టూరిస్టుల్లో భారతీయులే మొదటి స్థానంలో ఉన్నారు కేవలం నెల రోజుల్లో భారత్ 5వ స్థానానికి పడిపోయింది అంటే ఆ మేరకు మన నుంచి మాల్దీవులకి వచ్చే ఆదాయం కూడా భారీగా తగ్గిపోయిందన్నమాట ఇప్పటికీ భారత టూరిస్టులు పెద్ద సంఖ్యలో మాల్దీవులకు వెళ్లడం లేదు ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ విషయంలో మొయిజు స్పందన మాల్దీవులకు మరింత నష్టం చేకూర్చడం ఖాయమంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి
ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఇజ్రాయెల్ దురాగతాన్ని ఖండిస్తున్నా అగ్రరాజ్యం మద్దతుతో ఇజ్రాయెల్ వెనక్కి తగ్గేది లేదంటోంది. గాజాని దాటుకుని రఫా నగరంలోకి కూడా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చొచ్చుకుని వచ్చేశాయి. శరణార్థ శిబిరాలను సైతం ఇజ్రాయిల్ వదిలిపెట్టడం లేదు. పూర్తిగా హమాస్ అంతు చూసేదాకా వెనక్కి తగ్గేది లేదంటోంది. పాలస్తీనాలో మారణ హోమం సృష్టిస్తోంది. ఇప్పటికీ 35,000 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. వీరిలో కనీసం 20,000 మంది స్త్రీలు, పసిపిల్లలు. ఆస్పత్రులు, స్కూల్స్ లాంటి వాటిని కూడా వదలకుండా ఇజ్రాయిల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయిల్ తీరుని అనేక దేశాలు ఖండిస్తున్నాయి. అయితే మాల్దీవులు మాత్రం ఇజ్రాయిల్ పౌరులపై నిషేధం అనేదాకా వెళ్లిపోయింది. అదే సమయంలో చైనా చెప్పినట్టుగా మాల్దీవులు అధ్యక్షుడు మొయిజు నడుచుకుంటూ ఉండడంతో భారత్ కేంద్రంగా డ్రాగన్ కంట్రీ పన్నుతోన్న కుట్రలేంటన్న కోణం తన పరిధిని వేగంగా పెంచుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మనల్ని శత్రుదేశంగా వ్యవహరిస్తున్న మాల్దీవులకు భారత్ స్నేహహస్తం అందించింది. మోదీ 3వ భారత ప్రధానిగా బాధ్యతలు చేపడుతున్నారు. మోదీ ప్రమాణ స్వీకారానికి మొయిజుకి కూడా ఆహ్వానం అందింది. అటు మొయిజు కూడా ఈ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారు. తప్పకుండా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని ప్రకటించారు. 2 దేశాల మధ్య సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం పరిస్థితిలో మార్పు తెస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మాల్దీవులు కేంద్రంగా చైనా తన కుట్రలను వేగంగా అమలు చేస్తోంది. భారత్ చుట్టూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి మాల్దీవులను కూడా పావుగా వాడుకుంటోంది. దీంతో మొయిజు భారత పర్యటన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. డ్రాగన్ కంట్రీ భారత్ కి వ్యతిరేకంగా తన కుట్రలకు మరింత పదును పెడుతుంది. భారత్ ఇరుగు పొరుగు దేశాలను ఆకర్షించే క్రమంలో ఎత్తులు వేస్తూనే ఉంది. శ్రీలంక నుంచి నేపాల్, పాకిస్తాన్ వరకు ప్రత్యేక వ్యూహాలను రచించి అమలు చేస్తుంది. ఆ క్రమంలోనే మాల్దీవులను చేరదీసింది. మొయిజు ఆ దేశ అధ్యక్షుడైన తర్వాత ఈ ప్రక్రియ చైనాకి మరింత తేలికైంది. డ్రాగన్ మాయలో పడిన మాల్దీవులు ఎప్పుడు కష్టం వచ్చినా ఆపన్నహస్తం అందించే భారత్కి దూరం జరగడం ప్రారంభించింది. మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరవుతానన్న మొయిజు తన తీరులో మార్పు తెచ్చుకుంటారా? భారత్ ఇచ్చే స్నేహహస్తాన్ని అందుకుంటారా? మాల్దీవులను స్వతంత్ర దేశంగా గుర్తించిన నాటి నుంచి భారత్ అందిస్తూ వస్తున్న సహకారం అంతా ఇంతా కాదు. చేరువుగా ఉండే శ్రీలంక తర్వాత భారతే ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇప్పటికీ మాల్దీవుల్లో పర్యాటక పరిశ్రమకు భారత్ ఎంతో మద్దతిస్తోంది. మాల్దీవుల్లోని 34 ద్వీపాల్లో నీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో భారత్ భాగస్వామ్యం ఉంది. హరిమధు అంతర్జాతీయ విమానాశ్రయ పునర్నిర్మాణ ప్రాజెక్టు, గన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీడెవలప్మెంట్ వంటి 8 ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి. భారత్లోని లగ్జరీ హోటల్స్ అయిన తాజ్, ఓబరాయ్ వంటి సంస్థలు కూడా ఇక్కడ తమ సేవలు అందిస్తున్నాయి. అలాగే ఇక్కడి పరిశ్రమల్లో మానవ వనరుల అవసరాన్ని కూడా భారత్ భర్తీ చేస్తోంది. ఈ దేశం పర్యాటకంతో పాటు వ్యవసాయం, చేపల వేటపై ఎక్కువగా ఆధారపడుతోంది. మాల్దీవుల్లో ఐలాండ్ రిసార్ట్స్ అభివృద్ధి, సముద్ర ఉత్పత్తుల ఎగుమతి, వివిధ వాణిజ్య వెంచర్ల కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాలను కూడా ఇచ్చింది. 2004లో సునామీ వచ్చినప్పుడు మాల్దీవుల్లో ల్యాండ్ అయిన తొలి విమానం భారత్ పంపినదే. ఇంతగా తొలి నుంచి మాల్దీవులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ వచ్చింది భారత్. 1988లో మాల్దీవులు అధ్యక్షుడిగా అబ్దుల్ గయూంపై శ్రీలంక ఉగ్రవాదులు తిరుగుబాటు ప్రయత్నాలు చేస్తే రాజీవ్ గాంధీ సైన్యాన్ని పంపి అబ్దుల్ గయూం ప్రభుత్వాన్ని కాపాడారు. భారత సైన్యం ఆపరేషన్ క్యాక్టస్ ని విజయవంతంగా నిర్వహించింది. భారత్, మాల్దీవులు మధ్య దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాలు చైనా ఎంట్రీతో దెబ్బతిన్నాయి. భారత్ను దెబ్బతీయడమే లక్ష్యంగా చైనా మన పొరుగు దేశాలను తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. ముత్యాల హారంలా భారత్ చుట్టూ తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం మొదలుపెట్టింది. ముందుగా పాకిస్తాన్తో మొదలుపెట్టి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇలా ఒక్కో దేశానికి ఆర్థికంగా ఆశ చూపి తన వైపు తిప్పేసుకుంది. ఈ క్రమంలోనే మాల్దీవులు చైనా వలలో చిక్కిందా అన్న ప్రశ్న ఇప్పుడు తన పరిధిని పెంచుకుంటోంది. మాల్దీవులు చుట్టూ ఉన్న సముద్రం వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైంది. హిందూ మహాసముద్రానికి సంబంధించి చైనా వ్యూహాల అమలులో మాల్దీవులకు ఆ దేశం ప్రాధాన్యతనిస్తోంది. 2016లో మాల్దీవులు ఒక ద్వీపాన్ని ఓ చైనా కంపెనీకి 50 సంవత్సరాల లీజుకిచ్చింది. ఆ ఒప్పందం ఖరీదు కేవలం 30 కోట్ల రూపాయలు. మాల్దీవులు భారతదేశంలోని లక్షద్వీప్ నుండి 700 కిలోమీటర్లు, మెయిన్లాండ్ కి సుమారు 1200 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. భారత్తో కయ్యానికి దిగినప్పుడు ఆ దేశం మీద కన్నేసి ఉంచడానికి మాల్దీవులు చైనాకు బాగా ఉపయోగపడుతుంది. ఈ క్రమంలోనే మాల్దీవులను మచ్చిక చేసుకునేందుకు డ్రాగన్ కంట్రీ అనేక ఎత్తుగడలు వేస్తోంది.
మాల్దీవులు రాజధాని మాలేకి మరో దీవిలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కలుపుతూ 4 లైన్ల వంతెనకు చైనా 1600 కోట్ల రూపాయల నిధులిచ్చింది. చైనాకు దీటుగా భారత్ కూడా గత కొన్నేళ్లలో వేల కోట్ల రూపాయలను రుణాలుగా గ్రాంట్ల రూపంలో మాల్దీవులకు ఇచ్చింది. అయినా భారత్ చేసిన సాయాలను మర్చిపోయిన మాల్దీవులు డ్రాగన్ కంట్రీకి జై కొడుతోంది. లక్షద్వీప్ లో మోదీ పర్యటనపై మాల్దీవులు నోరు పారేసుకున్న వేళ కూడా ఆ దేశాన్ని వెనకేసుకురావడానికి చైనా తహతహలాడింది. దక్షిణాసియాలో కొన్ని దేశాలతో ఢిల్లీ సంబంధాలు దెబ్బతిన్నాయని తమను నిందించడం మాని భారత్ మరింత విశాల దృక్పథంతో విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ సంపాదకీయం ప్రచురించింది. దీంతో మాల్దీవుల వెనక చైనా కుట్రలు ఉన్నాయని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరు కావడానికి అంగీకరించారు మొయిజు. భారత్లో మొయిజు పర్యటన తర్వాత మాల్దీవులు తన పాత దౌత్య విధానానికే జైకొట్టి మనకు దగ్గరవుతుందా లేక డ్రాగన్ కుట్రలో భాగమవుతూ ముందుకు సాగుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. భారత ప్రధాని పైన భారతీయులపైన మాల్దీవుల మంత్రులు నోటి దురుసు ప్రదర్శించినప్పుడు వారికి అర్థం కాలేదు తమ మిడిసిపాటు దేశానికి ఎంత నష్టం చేకూరుస్తుంది అన్నది. భారతీయ పర్యాటకులు కన్నెర్ర చేసిన తర్వాత 3 మంత్రులపై వేటు వేసి దిద్దుబాటు చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది. అయితే మొయిజు భారతీయ వ్యతిరేక ఎజెండాతోనే విజయం సాధించారు. గెలిచిన వెంటనే చైనా పర్యటన కూడా చేసొచ్చారు. అలాంటి మొయిజు అంత తేలిగ్గా భారత్తో మిత్రత్వం పాటిస్తారని భావించలేం. మరోవైపు ఉగ్రవాద కోణంలోనూ మాల్దీవులు తన ఉనికిని చాటుకోవడం ఆ దేశానికి మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టే అంశమే. మాల్దీవులకు గత ఏడాది ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ అలయన్స్ కోయిలేషన్ కి చెందిన మహమ్మద్ మొయిజు విజయం సాధించారు. సహజంగా ఏ దేశంలో అయినా ఎన్నికల వేళ దేశంలోని కీలక సమస్యలే ప్రధాన ఇష్యూస్ గా మారతాయి. కానీ నాటి అధ్యక్షుడు సోలేహ్ని ఓడించడానికి మహమ్మద్ మొయిజు ఎంచుకున్న అస్త్రం భారత వ్యతిరేక వైఖరి. ఇండియా అవుట్ అంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు మొయిజు. భారత అనుకూల వైఖరితో ఉన్న సోలి తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. చైనా అనుకూల వైఖరి ఉన్న మొయిజు విజయం సాధించారు. నాటి నుంచి మాల్దీవులు కేంద్రంగా డ్రాగన్ కంట్రీ తన కుట్రలకు పదును పెడుతోందన్న చర్చ అంతర్జాతీయంగా జరుగుతూనే ఉంది. ఇప్పుడు కాస్తగా మంట రాజేస్తోంది డ్రాగన్. ఇంతకీ మొయిజు ఇచ్చిన ఇండియా అవుట్ అనే నినాదానికి కారణమేంటో తెలుసా? మాల్దీవుల్లో ఉన్న భారత బలగాలే. భారత పశ్చిమ తీరానికి సమీపంలో ఉన్న లక్షద్వీపులకు కింద ఈ మాల్దీవులు ఉన్నాయి. మధ్య ఆసియా నుంచి తూర్పు ఆసియాకు వెళ్లే కీలకమైన సముద్ర మార్గం ఇక్కడకు సమీపంలోనే ఉంది. మాల్దీవులు పలు దీవులతో కూడిన చిన్న దేశం కావడంతో భారత్ సాయంపైనే ఆధారపడుతోంది. ఈ క్రమంలోనే అక్కడ భారత బలగాలు మోహరించాయి. ఈ దళాలు భారత్ సహకారంతో ఏర్పాటు చేసిన రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలు చూస్తాయి. భారత యుద్ధ నౌకలు మాల్దీవుల ప్రత్యేక ఆర్థిక జోన్లో గస్తీకి సహకరిస్తున్నాయి. 100 మంది లోపు ఉన్న భారత బలగాలు, అది కూడా మాల్దీవులకు సాయం కోసం ఉన్న భారత బలగాల వైపు వేలు చూపిస్తూ ఇండియా అవుట్ అంటూ మొయిజు రాజకీయం చేశారు. భారత్ కూడా మే నెలలోనే మొత్తం సైన్యాన్ని ఉపసంహరించుకుంది. ఇక 2 దేశాల మధ్య మరింత గ్యాప్ పెరగడం ఖాయం అనుకుంటున్న నేపథ్యంలో మొయిజు తీరులో మార్పు వచ్చింది. తమకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా మొయిజు కోరిన వెంటనే భారత్ సానుకూలంగా స్పందించింది. 417 కోట్ల రూపాయల రుణం గడువును ఏడాది పాటు పొడిగించింది. దీంతో వడ్డీ లేకుండా ఈ రుణాన్ని మాల్దీవులు వినియోగించుకునే వెసులుబాటు కలిగింది. ప్రెసిడెంట్ మొయిజు భారతదేశాన్ని డెట్ రిలీఫ్ ప్రొవైడ్ చేయమని కోరాడు. అంటే రుణ పరిస్థితి, అప్పుల సంక్షోభం నుంచి తమకు బయటపడేందుకు సహకరించండి అని. దాంతోపాటు మాల్దీవులకు కొన్ని అత్యవసర వస్తువుల ఎగుమతులపైన ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఆ ఎసెన్షియల్ కమాడిటీస్ను మాల్దీవ్స్కు ఎక్స్పోర్ట్ చేస్తామని మన ఫారిన్ మినిస్ట్రీ ప్రకటించింది. దీనికి మాల్దీవ్స్ ఫారిన్ మినిస్టర్ బహిరంగంగానే భారత్కు ధన్యవాదాలు కూడా తెలిపాడు. అంటే మాల్దీవులు కానీ, శ్రీలంక కానీ, బంగ్లాదేశ్, ఈ దేశాలలో భారత వ్యతిరేక పొలిటికల్ ఒపీనియన్ ఉన్నప్పటికీ నేపాల్లో కూడా ఇంత పెద్ద ఎకానమీ ఇండియా. సో భారత్తో వ్యూహాత్మక సంబంధాలు పెట్టుకొని తప్పనిసరి స్థితి ఈ దేశాలకు ఉంది. తన పొలిటికల్ స్ట్రాటజీ అంతా చైనా వైపే తిరుగుతున్నా
భారత్ నుంచి పూర్తిగా దూరం జరగడం సాధ్యం కాదని గ్రహించడానికి మొయిజుకి ఎక్కువ సమయం పట్టలేదు. అయితే కేవలం వ్యూహాత్మకంగా అవసరాలు తీర్చుకోవడానికే మొయిజు భారత్ తో స్నేహం నటిస్తారా, లేక చైనా కన్నా భారత్ తో మిత్రత్వమే దేశానికి ఉపయోగం అనే నిజాన్ని తెలుసుకుని వ్యవహరిస్తారా అన్న ప్రశ్నలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. మాల్దీవులు మనకు దూరం జరుగుతోన్నా వ్యూహాత్మకంగా స్నేహహస్తం అందిస్తూనే వచ్చింది భారత్. మోదీ ప్రమాణ స్వీకారానికి మొయిజు హాజరైన తర్వాత మాల్దీవులు భారత్ విషయంలో ఇకపై ఎలా వ్యవహరించబోతోందన్న దానిపై కాస్త క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సాక్షి.